మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఏపీలో వైసీపీ నేతల దారులన్నీ కూడా విశాఖ వైపే మళ్ళుతున్నాయి. అందుకు కారణం జూన్ 4న ఫలితాలు వస్తుంటే జూన్ 9న ఖచ్చితంగా రెండవసారి ఏపీ సీఎంగా తమ నేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది విశాఖలోనే అంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలంతా కూడా విశాఖ వైపు మళ్ళుతున్నారు. సో విశాఖలో ఇప్పుడు అన్నీ కూడా హోటల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ముందుగానే బుక్ అయిపోయాయి. అయితే నిజంగానే వైసీపీ నేతలు చెప్తున్నటువంటి జోస్యంపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో నిజంగా ఆ పరిస్థితి ఏమన్నా ఉండొచ్చా? అంటే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. అదే రీతిలో వైసీపీ నాయకులు ఒక కన్ఫర్మ్డ్ లిస్ట్ చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ మీటింగ్లో అనౌన్స్ చేసింది 151 మళ్ళీ మనం క్రాస్ అవుతాం అనేటువంటి అంచనా. అంటే ఇంటర్నల్ రిపోర్ట్స్ లేకుండా అంత ఈజీగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పి ఉండరు అనేటువంటి నమ్మకం వైసీపీ నేతల్లో ఉంది. దానికి తగ్గట్టుగా కొన్ని పరిణామాలు అంటే కొంత కుల అంశాలకు సంబంధించి కులాల వారీగా చేస్తున్నటువంటి కొన్ని విశ్లేషణల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి న్యాయం చేశారు. కొన్ని కులాలకి ఆయా కులాలన్నిటి నుంచి కూడా 70-80% ఓటింగ్ వైసీపీకి వస్తుందనేటువంటి నమ్మకంతో వైసీపీ నేతలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి దృష్టితో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అదే రీతిలో విశాఖని ప్రొజెక్ట్ చేయడం, ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలో కూడా 3 రాజధానులు అనేటువంటి మాట మీదే కట్టుబడి ఉన్నారు. అలానే ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి అంశాన్ని పక్కన పెట్టి పూర్తిగా 3 రాజధానులపైన ఫోకస్ పెడతామని అటు రాయలసీమలో చెప్పారు, ఇటు ఉత్తరాంధ్రలో చెప్పారు. సో ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఏది చేసినా విశాఖ అనేటువంటి సంకేతాలు. బొత్స సత్యనారాయణ గారు మొన్న కామెంట్ చేసినటువంటి విధానం, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆల్రెడీ ప్లేస్ కూడా చూస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండా లేదంటే విశాఖ తీరంలో చేస్తారా ఏంటనేది డిసైడ్ అవ్వలేదు ఇంకా అనేటువంటి ఆయన ఒక జస్ట్ ఫీలర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నేతలందరూ కూడా 9వ తేదీకి బుకింగ్స్ చేసుకున్నారనేటువంటి ప్రచారం కూడా చాలా వేగంగా బయటకు వచ్చింది. వాస్తవానికి జరిగింది కూడా. చాలామంది సీనియర్ లీడర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ప్రమాణ స్వీకారం కనుక అక్కడ జరిగితే మనం వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నట్టుగా కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మీడియా రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే విశాఖలోనే ఒకవేళ గెలిస్తే విశాఖలోనే అనేటువంటి సంకేతం. అన్నిటికీ మించి విశాఖలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఆల్మోస్ట్ ఒక ఏడాది క్రితం అక్కడ ఒక పార్టీ ఆఫీసుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అది G+1 పద్ధతిలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. దానిలో అప్పటికి అది ప్రాంతీయ కార్యాలయం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ విశాఖ అంటే ఉత్తరాంధ్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నారు వైసీపీకి సంబంధించినంతవరకు. ఆయన అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇది ప్రస్తుతానికి ప్రాంతీయ కార్యాలయంగా సేవలు అందిస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో ఇదే రాష్ట్ర పార్టీ కార్యాలయం అవుతుంది అని దానికి తగ్గట్టుగా అక్కడ భారీ భవంతి నిర్మించారు. ఆల్మోస్ట్ ఒక 2 ఎకరాల స్థలంలో ఓ భారీ భవంతి నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్లో అప్పటికే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం అంటే పార్టీ అధ్యక్షుడి కావాల్సినటువంటి ఏర్పాట్లు, కాన్ఫరెన్స్ మీటింగ్లు కావాల్సిన రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అవన్నిటిలో కూడా మళ్ళీ యాక్టివిటీ మొదలైంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు, ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు ఉంటాయి అనేటువంటి సంకేతాలు అయితే బలంగా పార్టీ కేడర్కి నాయకులకి ఇచ్చారు. దానికి తగ్గట్టుగా గ్రౌండ్లో యాక్టివిటీ జరుగుతున్నట్టుగానే మనం చూడాలి. రిజల్ట్ ఏంటనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్పేశారు. ఈవీఎంలో ఉంది. 4వ తారీఖున ఏం జరుగుతుంది అనేది అందరిలోనూ ఒక ఆసక్తి రేకెత్తించేటువంటి అంశం. అలానే ఇప్పుడు ఏ పార్టీ కూడా ఓడిపోతున్నామని చెప్పదు కాబట్టి అన్ని పార్టీలు పాజిటివ్ దృక్పథంతోనే ఉంటాయి కాబట్టి మనం లాస్ట్ టైం చూసాము తెలంగాణలో కేసీఆర్ గారు ఇంటర్వ్యూల్లో కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు, నేను మళ్ళీ గెలుస్తాను, గెలిచిన తర్వాత మీకే ఇంటర్వ్యూ ఇస్తానని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన. సో కాబట్టి ఏం జరుగుద్ది అనేది ఈవీఎంల ఫలితాలు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ విశాఖ మీద మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా బలమైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా ఇస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఈ ఏర్పాట్లు, ఈ జోషి ఇవన్నీ కూడా కార్యకర్తల్లో, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి చర్యలుగా మనం వీటిని చూడొచ్చు. సార్ ఇప్పుడు అంతా కూడా చూస్తే అడ్వాన్స్డ్ కానీ ముందుగానే హోటల్స్, రిసార్ట్స్ ఇవన్నీ కూడా బుక్ చేయడం చూస్తే ఆత్మవిశ్వాసం వేరు, విశ్వాసం వేరు, మితిమీరిన విశ్వాసం వేరు అనుకోవచ్చా? ఇప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్నటువంటి హడావిడి చూస్తే ఒకటి ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ఒక అక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే తనకి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ పిలుస్తారు. లాస్ట్ టైం ఏం జరిగింది, మే 23వ తారీఖున ఫలితాలు వచ్చినాయి. 29న 30న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు ఒక 100 మంది కీలకమైనటువంటి నాయకులకి ఆయన ఇన్విటేషన్స్ ఇచ్చారు. అది ఎవరికి, ఇతర పార్టీల వాళ్ళు కాదు, తన సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. ప్రత్యేక అతిథులుగా కొంతమందిని పిలిచే ప్రయత్నం చేసి మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. సో అట్లాగా అటువంటి ప్రయత్నాలు అంటే తమిళనాడులో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్ వచ్చినట్టున్నారు. సో అదే తరహాలో కేసీఆర్ కూడా ఆహ్వానం పంపారు.
సో అటువంటి ఏర్పాట్లు చేస్తే అది ఆ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి క్లారిటీ. పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అధినేతకి సంబంధించి ఒక క్లారిటీ ఉంది, ఆయన అధికారంలోకి మనమే వస్తామని చెప్తున్నారు. కీలకమైనటువంటి నాయకుడు పదే పదే ఉత్తరాంధ్ర వ్యవహారాల్లో తలలో నాలుగుగా మెలిగేటువంటి నేత బొత్స సత్యనారాయణ, ఆయన ఒక స్పష్టమైనటువంటి ఇది ఇచ్చారు, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పని. అంతకుముందు ఎన్నికల ప్రచార సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే విశాఖ నుంచే పాలన ప్రారంభమైంది, పాలన కేంద్రంగా విశాఖ ఉన్నది. టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి అందులో. కోర్టు ఏం చెప్తుంది, కోర్టుతో సంబంధం లేకుండా మళ్ళీ విశాఖలో రాజధాని అనేటువంటి డిక్లరేషన్ ఇవ్వచ్చా, ఎందుకంటే అవన్నీ ఇవ్వడానికి అవకాశం లేదు వీళ్ళకి. బట్ పాలనా కేంద్రంగా ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, సీఎం వెళ్ళి అక్కడ ఇప్పుడు తెలంగాణలో సెక్రటేరియట్ నిర్మాణం జరగడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు సీఎం ఎక్కడ కూర్చున్నారు, ఆయన ఫామ్ హౌస్లో ఉండి రివ్యూలు చేశారు, ఫామ్ హౌస్లోని అందరిని అక్కడికే పిలిపించుకొని మీటింగ్లు పెట్టారు. ఒక రకంగా అదే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద మారిపోయినటువంటి పరిస్థితి. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి విశాఖలోనే కూర్చున్నారనుకోండి, పెద్ద సమస్య ఉండదు. రాజధాని అనే డిక్లరేషన్ ఎప్పుడు వస్తుందంటే స్టాట్యూటరీగా జరగాల్సినటువంటి మార్పులు. ఒకవేళ కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి అవసరం ఆ ప్రభుత్వానికి ఏర్పడితే, బలహీనమైన ప్రభుత్వం వచ్చి ఆ అవసరం ఏర్పడితే అప్పుడు ఒకలా ఉండొచ్చు, అవసరం లేని పరిస్థితులు ఉంటే ఇంకోలా ఉండొచ్చు. అలానే ప్రతిపక్షం ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోయింది అనుకుందాం, లాస్ట్ టైం లాగా 20 సీట్లకో 30 సీట్లకో పరిమితం అయిందనుకోండి, మళ్ళీ వీళ్ళు ఎలా కావాలంటే అలా నడపడానికి అవకాశం. వాళ్ళు కూడా ఒక 60-70 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉన్నారనుకోండి, ఏదైనా జరగవచ్చు. కాబట్టి రాజధాని అనేటువంటి మాట మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి వైసీపీ నాయకుల సొంత నిర్ణయం కాదు, పార్టీ వ్యవహారం కాదు. పార్టీ వ్యవహారాల్లోనే తప్పుడుగులు పడ్డాయి. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత అధ్యక్షుడిగా నిర్ణయం తీస్తూ ప్లేనరీలో ఒక పెద్ద తీర్మానం చేశారు. ఏమైంది అది? ఈ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారానే రాజకీయ పార్టీలు నడవాలి, కానీ మా ఇష్టం వచ్చినట్టు మేము నడుపుకుంటామంటే కుదరదు. కాబట్టి రాజధాని అనేటువంటి అంశం ఎప్పటికీ కూడా అది రాజుకునేటువంటి అంశం. అన్నిటికంటే ముందు వీళ్ళు విశాఖ నుంచి పరిపాలిస్తారా, ఇంకో చోట నుంచి పరిపాలిస్తారా, వీళ్ళ సంగతి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించుకోవాలి. ముందు జూన్ 2వ తారీఖుతో ఇక్కడ అపాయింటెడ్ డేకి సంబంధించినటువంటి గడువులన్నీ పూర్తవుతుంది. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అనేటువంటి చర్చ పూర్తవుతుంది. ఒకవైపు ఉత్తి పుణ్యానికి ఎటువంటి కమిట్మెంట్లు లేకుండా హైదరాబాద్లో ఉన్న భవనాలన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఒక్క భవనం కూడా ఇప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక్క భవనం కూడా ఏపీ కంట్రోల్లో లేదు. ఉన్న ఒక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను కూడా రేపు 2వ తారీఖు తర్వాత మాకు ఇచ్చేయండి అని అడగడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఫస్ట్ వీటి మీద ఏది క్లారిటీ లేదు, ఎవరో చెప్పే పరిస్థితి లేదు. కానీ విశాఖలో ఏదో చేస్తామని చెప్పారంటే ప్రజల నిర్ణయాలు ప్రజలు తీసుకుంటారు, పాలకులు అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంది. అయితే పాలకులు అయినంత మాత్రాన మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే కుదరదు. ప్రమాణ స్వీకారం ఎక్కడైనా చేయొచ్చు, ఆయనకు నచ్చిన చోట ఎక్కడైనా చేయొచ్చు. ఇడుపులపాయలో చేసినా కానీ ఎవరు అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రమాణ స్వీకారం చేసినంత మాత్రాన అది రాజధాని అయిపోతుంది అనేటువంటి భ్రమల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఒకటి గెలుస్తారనేటువంటి ధీమా, ఆ ధీమాకి సంబంధించి దాన్ని తమ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ మరింత పెంపొందించే దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే ఓటింగ్ జరిగిపోయి 20 రోజుల గ్యాప్ ఉంది. ఈ 20 రోజుల్లో ఏ పరిణామాలైనా జరగవచ్చు. రకరకాల సర్వేలు రకరకాల మాటలు చెప్తున్నాయి. ప్రతిపక్ష కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి. ఇటువైపు చెప్తున్నారు, కానీ నంబర్ ఆఫ్ సర్వేస్ కౌంట్ చేస్తే 10 సర్వేలు జరిగితే 6 సర్వేలు అటు చెప్తున్నాయి, 4 సర్వేలు ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా జరగవచ్చు అనేటువంటి ఉద్దేశంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. బట్ ఈ కుప్పిగంతులన్నీ కూడా కొద్దిగా అత్యుత్సాహం చూపించేటువంటి చర్యలుగానే ఉంటాయి. రేపు రిజల్ట్ రివర్స్లో వచ్చింది అనుకోండి, ఏ విధంగా రియాక్ట్ అవుతారు? కాబట్టి జనరల్గా ఏంటంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత హుందాగా స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడికి పరిమితం అయితే బాగుంటుంది. కానీ అన్నీ ఏదో జరిగిపోతున్నాయని దానికి తగ్గట్టు ఒక టెంపో క్రియేట్ చేస్తూ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తే కనుక రేపు రిజల్ట్ ఏమవుతుంది అనేటువంటి దాని మీద ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఆ లెక్కలను బట్టి ప్రజలు ఎవరిని ఆదరించారనేది డిసైడ్. లాస్ట్ టైం అనుకోలే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిస్తే గెలవచ్చు అనేటువంటి లెక్కలు ఉన్నాయి, కానీ వాళ్ళైనా గెలవచ్చు వీళ్ళైనా గెలవచ్చు అనే లెక్కలు ఉన్నాయి. కానీ 150 సీట్లు వస్తాయని వాళ్ళు కూడా అనుకోలేదని, ప్రశాంత్ కిషోర్ కూడా అనుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా. సో అటువంటప్పుడు ఈ అనవసరమైనటువంటి హైప్ వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఒకటి, ఎవరు గెలిచినా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇది అత్యవసరం. అలానే అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైనటువంటి నమూనాను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే నమూనా సక్సెస్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతుంది? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో రాబోయేటువంటి ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేయగలదా లేదా? ఇది జరగాల్సినటువంటి చర్చ. కానీ ఒత్తి రాజకీయ వాతావరణం, స్పర్ధాపూరితమైనటువంటి వాతావరణం, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటువంటి వాతావరణం, ఒకవేళ రిజల్ట్ రేపు వస్తే ఒకరి తలలో ఒకరు పగలగొట్టుకుంటారనేటువంటి భయం, ఆందోళన క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పటికీ కూడా మంచిది కాదు. రైట్ సార్.
సో జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో సమావేశమైన తర్వాత ఖచ్చితంగా 151 సీట్ల కంటే కూడా ఎక్కువ స్థానాలని సాధించబోతున్నామని చేసినటువంటి ప్రకటన, అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చేసినటువంటి ప్రకటనతోనే వైసీపీ నేతల్లో ఇలాంటి జోషు వస్తుందని, అదేవిధంగా ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా వారు ప్రమాణ స్వీకారం చేసుకునేటువంటి ప్లేస్ని నిర్ణయించుకునే వెసులుబాటు ఖచ్చితంగా ఆ పార్టీకి ఉంటుందని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.